నమస్తే మా బ్రోస్. నాకు ఒకటే మెసేజ్లు అన్న వెయిట్ పెరగాలి ఎలా చెప్పని. ఈ వీడియోలో దాని గురించి ఫుల్ గా చెప్తా. నేను కూడా వెయిట్ పెరగాలి అనుకుంటున్నా, బట్ ఎలానో తెలియదంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు మావా. ఈ రోజు డే 31 ఆఫ్ మేనేజ్మెంట్ సిరీస్. ఈ రోజు హ్యామ్స్ట్రింగ్స్ సో మొత్తం కంప్లీట్ చేసా. వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఈ పాయింట్స్ మెయిన్ గా గుర్తు పెట్టుకోమావా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫుడ్ ని ట్రాక్ చేసుకోవడం. నువ్వు ఎక్కువ తినేస్తున్నావు అనుకుంటున్నావు, బట్ తింటున్నావా లేదు అనేది ట్రాక్ చేసుకుంటే తప్ప తెలీదు. సెకండ్ పాయింట్ ఏంటంటే నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఒక 200 to 300 పెంచి తినాలి. అలా ప్రతి వీక్ కి ఒక 100 క్యాలరీస్ పెంచుకుంటూ పోవాలి. నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా తెలుసుకోవాలి అంటే గూగుల్లో క్యాలరీ ట్రాకింగ్ ఉంటుంది, చూసుకోమావా. థర్డ్ పాయింట్ వచ్చేసి వీక్లీ వెయిట్ ని చెక్ చేసుకోవడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ వెయిట్ ముందు వీక్ కి ఇప్పటికీ సేమే ఉంది, సో నీకు అప్పుడు తెలుస్తుంది వెయిట్ పెరగట్లేదంటే నేను ఫుడ్ పెంచాలి అని. ఫోర్త్ పాయింట్ ఏమో ఈటింగ్ క్లీన్ మావా. వెయిట్ గెయినింగ్ కదని ఏది పెడితే తినడం వల్ల నీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆర్ ఫ్యాట్ ఎక్కువ గెయిన్ అవ్వడం లాంటివి అవుతాయి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మీల్ స్ప్లిట్ చేయడం. నువ్వు తక్కువ మీల్స్ లో ఎక్కువ తినేస్తే డైజెషన్ ఇష్యూస్ అండ్ బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి, సో ఒక 4 to 5 మీల్స్ పెట్టుకుని ప్రాపర్ గా తింటే బెటర్. సిక్స్త్ పాయింట్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్, అదే కన్సిస్టెన్సీ. నువ్వు ఇవన్నీ ప్రాపర్ గా చేయకుంటే నీకు రిజల్ట్స్ అస్సలు కనిపించవు. నువ్వు కన్సిస్టెంట్ గా చేసి చూడు, రిజల్ట్ ఖచ్చితంగా రావాల్సిందే. మంచి రిజల్ట్స్ వచ్చాయా చెయ్యాలి, చెడ్డ రిజల్ట్స్ వచ్చాయా చెయ్యాలి, అసలు ఏం రిజల్ట్ రాలేదా అయినా చెయ్యాలి. రిజల్ట్ ఎలా ఉన్నా నువ్వు చేస్తూనే ఉండాలి మావా. ఏమంటారు? డౌట్స్ ఉంటే కమెంట్ చేయి. ఉంటా మరి.